వంటిమిట్ట ఆలయం వద్ద భక్తులకు ఎదురవుతున్న నిర్లక్ష్యం. అత్యంత పురాతనమైన పవిత్ర పుణ్యక్షేత్రమైన వంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం పరిసరాల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఆలయానికి వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు సరిగ్గా అందించడం లేదని ఆవేదన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రంలో ఎలాంటి నియమాలు పాటించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉదయం 9:30 గంటలు దాటినా లడ్డూ విక్రయ కేంద్రం తెరుచుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. లడ్డూలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు విక్రయిస్తారన్న సమాచారం ఎక్కడా ప్రదర్శించకపోవడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు లడ్డూ ప్రసాదం కోసం గంటల తరబడి ఎదురు చూస్తుండగా కొందరు నిరాశతో వెనుదిరుగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదం ఇక్కడ విక్రయించబడుతున్నప్పటికీ సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం. టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ను వివరణ కోరగా లడ్డూ విక్రయాలు జరుగుతాయని తెలిపారు. అయితే సిబ్బందికి ఫోన్ చేసినప్పటికీ కేంద్రంలో ఎవరూ కనిపించలేదని భక్తులు తెలిపారు. ఇక ఆలయం వద్ద నిర్మించిన విశాలమైన పుష్కరిణిలో బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే నీరు నింపుతామని, మిగతా రోజుల్లో నీరు ఉంచితే అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు చెబుతున్నారు. అయితే నిత్యం నీరు లేకపోవడం వల్ల భక్తులు స్నానానికి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తుల సౌకర్యాలపై సరైన దృష్టి పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.